పశువులు పండించి నడన శలుపా మాకు వరమిచ్చి అమరులను మమ్ము చేయ సురభి వంశాల పుట్టెని సుకృతినిచ్చి జన్మనిచ్చిన దైవమా చేతు ప్రణతి జన్మనిచ్చిన దైవమా చేతు ప్రణతి చేతు ప్రణతి చేతు ప్రణతి జయ బోలో నన్నెల్లరూ కలహబోధుడని ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నారు. కానీ నేనేమి చేయను? అందరూ అన్నము భుజించి బ్రతుకుతున్నారు. కానీ నా తండ్రి బ్రహ్మదేవుడు కలహములతో నా కడుపు నింపుకోమని నా నుదుటిన వ్రాసినాడు. నారాయణ నారాయణ. అదిగో ద్వారకా నగరం నాకు వంటిల్లు వంటిది కదా. వెరసి 16,000 గోపికలు కయ్యమునకే లోపంపు కల్లున చట కృష్ణ భగవాను నేట సంతృప్తి తీరా భక్తి లభించు తరాన రక్తి నాకు
పాండవులను దర్శించవచ్చింది కదా. ఈ విషయం వెంటనే శ్రీకృష్ణ భగవానునికి రింగి. అభిమన్యుడు శశిరేఖతో ధ్యానవరములు సంతరించుకున్నాడు. తొలుత తండ్రుల క్షేమ వార్త అభిమన్య కుమారుని కలిగింది.
పడనట్టి వామునే పట్టుబడనట్టి వాణినే పట్టినాము. ఏమంటివి? పెద్దలను దేర పూజించు విధమిదేనా వందనము లేదు లేదు సత్వజనమేని నారదున గౌరవించి అనాదరించుట అరయమల్చిదే నీకు అనార్యము కాదే. కోపం వచ్చిందా వృంద్ర? ఎట్టి వాళ్ళకైనా కోపము కలిగించు ప్రసంగమే ఇది. నారదుడు కలహ భోజనాడుతా జగన్ ప్రసిద్ధమే కదా. ప్రపంచ జనులెందరూ చాటుమాటుగా చెప్పుకున్న దానిని నేను మీ ముందండి. అది ఏ తప్పంటిది. అంతటి పాండు వంశమున అర్జున పుత్రుడు అయి జనిల్చే యశ్రాంత యశో విశాలుడగు శౌరికి అల్లుడవై జనిల్చి మీ అంతటి వారు పెద్దలను హాస్యమునర్చుట ధర్మమే. ద్వయాస్వాంతులు మేనమామలు విచారమునందరే ఇట్లు చేసిన ఇట్లడు నారదము ఇంద్ర ఎచ్చడి నుండి నీ రాకాయని నన్ను అడగవలేదు. అభిమన్య కుమార ద్వైతమరం నుండి వచ్చుచున్నాను అని నేను చెప్పవలేదు. మా తండ్రి క్షేమమా? నాన్నగారు నా కొడుకు ఏమైనా సందేశం పంపి ఉన్నారా? ఈ ప్రశ్నే నీవు నన్ను మొదట అడిగినా నేను సమాధానం చెప్పాను. నాకు పని ఉన్నది, నేను వెళ్ళదను. మరలా మంచి మాటలు చెప్పి అతని మనసు మరలిసిందిగా చేసి ఏమో బావా, ఇతని మూలమున ఎట్టి అంతరాయం జరుగునో అని నాకు భయం అవుతున్నది. శశి, నీవు నా దానమైనప్పుడు ఈ నారదులే కాదు ముల్లోకం వదిలే వచ్చినప్పుడు నాకు భయం లేదు. నేను నీ దాని నాకు ఎవరిదానను ఎందుకైనా మంచిది. రాజు నగరానికి వెళ్ళి నాగ మహర్షిని పూజించి వస్తాము. స్వామి, పరాక్రమమున దుర్యోధన భీమసేనులో ఎవరు గొప్పవారో చెప్పగలవా? భీమసేనుడు బలవంతుడు స్వామి. కాదు ఇద్దరు సమబలుడు. కానీ చాతుర్యమున దుర్యోధనుడు అగ్రగణ్యుడు. సుయోధనుడు ప్రభులక్షణ లక్షితుడు. అవును స్వామి, దక్షిణాలక్షితుడు. ఎప్పటికైనా కౌరవ సింహాసనములకు సుయోధనుడే అర్హుడు. సింహాసనం లభించి దక్కించుకున్న దానికి నిర్భాగ్యులు పాండవులు. స్వామి, మీ సహాయము వారికి, మీ తమ్ముడు సహాయము వారికి నిండుగా ఉంటుంది కదా స్వామి. ఉండడం చేతనే వారు ఇంటి పాటలు పడుతున్నారు. కౌరవేశ్వరుడి కరుణ పోతుండలేక అంగరాజ్యోపహరణ చెంగలో వికలత జగట స్వామి సుభద్రాదేవి గారు చేసి ఉన్నారు. సుభద్రయ్య రమ్మను.
వెళ్ళిపోయినా ఏమమ్మా రహస్యం ఏంటి? ఏమీ లేదన్నా. అందమైన నేను చెల్లెనైన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను ఎరుగనా అన్న. పాండవుల దూరమైన రాజ సర్వస్వము కోల్పోయి కట్టుబడులతో కారణంలో అవుతున్నంత విషయం తెలిసినంతనే శ్రీకృష్ణుని పంపి నిన్ను నీ తనని ద్వారకకు వినిపించుకలోనే నా ప్రేమ వ్యక్తమవుతుంది. అది నువ్వు కాక ఇద్దరు అన్నలకు ఒక్కతిగా చెల్లెలేవు. ఈ మాట నేను కాదన్నా చెప్పు. కానీ నాదొక మనవి కలదు. శశిరేఖ అభిమందుల వివాహ సంగతేనా? అది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా. నీకు ఈ సందేహం ఎలా కలిగినది? నా మనస్సు ఎప్పటికీ మారదు. నా హృదయం హిమోత్పర్వతం సందేహం బొమ్మ. చెల్లెలు సుభద్రకు సందేహము కలిగినది. ఏమని స్వామి? పాండవుల దూతమున రాజ సర్వస్వము కోల్పోవడచే తన పుత్రులకు నా పుత్రులను ఇత్తునో లేదో అని సందేహం అన్ననా స్వామి? స్వామి అవును స్వామి, అది కూడా నిజమే స్వామి. నీకు నువ్వు పిచ్చి పెట్టండి. నా మేనలుడు అభిమందులకు కాక నా పుత్రిక శశిరేఖను మరి ఎవరికిత్తునురా? అది కూడా నిజమే స్వామి. నీకు అనుమానమైతే రేపే పెద్దల సమక్షమున శశిరేఖ అభిమందుల వివాహములకు నేను నిశ్చయ తాంబూలం మసుకుదు. అక్కడనే విషయం అంతా అలంకరణము పూర్తయినదా?
రాగలాడనో ఇప్పుడే చెప్పచాను. మరల ఎప్పుడో తమ దర్శన భాగ్యం. నాకు పాండవేయులతో అత్యంత పని ఉంది. ఎప్పుడు రాగలాడను ఇప్పుడే చెప్పజాలను. మరి ఒకసారి చూసుకొని వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఊరు విడలినా మీ అన్నగారు ఏమందరో ఏముంది? శశిరేఖ అభిమన్యుల పరిణయమని నగరంలో చాటించింది కదా. సత్య, ఈ ప్రధానము జరుగుననియే నీవు అనుకుంటున్నావా? క్షణమునకు వేయి సార్లు, క్షణమునకు వేయి సార్లు తక్షణముగా ఒకటికి యోగ పనిపాడు చేసుకొనంగనగునే సత్య, మన సుభద్ర క్షణములో పిడుగు వంటి వార్త వినవలసి వచ్చింది. ఏమున్నది? మా అన్న శశిరేఖను సుయోధన కుమారుడు లక్ష్మణపుత్రుడికి ఇచ్చి వివాహం చేయటకు నిశ్చయించి వస్తీ నగరములకు అప్పుడే శుభలేఖ పంపి ఉన్నారు. వారు సాయంత్రములకు ద్వారకా నగరికి చేరుకోగలరు. శశిరేఖకుల అభిమన్యునికి కదా నగరంలో చాటించారు. చంచల స్వభావుల చిత్తవృత్తికి అర్థమైనది సత్య. ఎంత పరాభవం, ఎంత తిరస్కారమా! నా పుట్టిన నాకే తల్లినాథరయ్యా. నేనంతయు ఎరుగుదు, కానీ నిస్సహాయుడు. కాలము అన్నది కాలం, గడ్డిపోచే కాలసత్వమై దినములు తారుమారైనప్పుడు ఆత్మబంధువులే యమభక్తై బాధితులు. నేను నిస్సహాయుడు. నా భగవాన్ దేవుడు కరుణారా భక్తు కావలసిన పిల్లలు శత్రువు కోసం గుట్టయా, అది నా పుట్టింట నా కంటింట జరుగుతాయా. నీ పాండవాభిమానం ఏమైనది? సుభద్ర ప్రేమను నీవు నువ్వు తొలుచుకుంటువా? బేలా,
ఉద్రిక్తం. ఇంటికి పెద్దవాడతడు, ఇంటికి పెద్దవాడతడు, ఏమి చెల్లిపో నా వంటికి తోడు తమ్ముడిని వందని చెల్పిన కస్సు మంచు నిప్పల్టిన ఆగ్రహమే కవచముగాన ముక్కల్టిని లెక్క సేయలి సేయుడలేని చెల్లిలా నా హృదయం ఎంతగా రచించినదో మీకేమి తెలియదు. చిరుత ప్రాయం నుండి ఎడబాయక సంచరించుచున్న ఈ బాల దంపతుల దీనవదమును అవలోకించు. అన్నా, ఇద్దరు అన్నలకు గొప్ప చెల్లెలు నేను ఆశించినది ఈ బిడ్డను కాదు, నా కాసాబట్టం కాదు. అమ్మ, శశి నా కుమార్తె, శశి నా కుమార్తె అయినా నీవు ఇంతగా అడగవలసి వచ్చునా? ఏమంటే నేను నీ బిడ్డను కానా? నన్నిట్లు దూరము చేదువా? నా కన్న తండ్రి కన్నా నీవే నన్ను ఎక్కువగా ప్రేమించుకోవాలని విశ్వసిస్తే అవస్థలో నన్ను నా బావని వేరు చేదువా? నీవే ఇట్లు మాట్లాడినా నాకు ఇంకెవరు దిక్కు? మామ, నాకును శశికి గల ప్రేమాంత మాట్లాడుతుంది. పరాభవం నా హృదయంలో దహింపుచున్నది. నా హృదయం నుండి శశిని చీల్చి శత్రువుకు వసుకుని కంటే మరణమే మెలుగల. ఈ విషమావస్థ నుండి మమ్మ ఉదరింపడకు నీవు తప్ప ఎవరున్నారు మామ, ఎవరున్నారు? నాయన అభిమన్యు, శశి నిన్ను, నీవు శశిని ప్రగాఢ మనస్కులై ప్రేమించుకున్నప్పుడు పవిత్ర ప్రేమకు ఎన్నడూ నాశనము లేదని నీవింకా ఇక్కడే ఉన్నావా? ఉండదు. ఎక్కడికైనా పొమ్మందువా ఏమి? బొమ్మల వలస వచ్చినప్పుడు తప్పక పొమ్మందును. తమ్ముడు ఎంత గొప్పవాడైనను అన్న చెప్పినట్టు చేయవలసినది. చెప్పుము, ఏమి చేయవలేను? సుయోధన లక్ష్మణ కుమారులు సపరవారముగా ద్వారకకు విచ్చేసినారు. మేము ఎదురేగి వారిని అతిథి సత్కారమైన మన విడిది గృహంలో ప్రవేశపెట్టు. అది నా పని కాదు. సుయోధనుడు పాండవులకు ఆదర్భ శత్రువు, కనుక నాకును శత్రువే. సుయోధనుడు నా ప్రేమైక పాత్రుడు, నా ప్రధాన శిష్యుడు. అవునా? అట్లయినా ఆ కార్యము మీరే నిర్వర్తించుకోండి. సరే, నేనే కాదు ఏమనుకుంటువో నా హృదయము హిమోత్పర్వతము. ఏమమ్మా, నీవు చేసిన వాగ్దానం ఏమి, చేయించిన పని ఏమి? పెళ్లి సందర్భంలో చేసిన వాగ్దానాలకు మాట పట్టింపులకు స్థానం లేదు. మాట తప్పుడు మానవత్వం కర్మమ్మా. ఎన్ని ఆ సార్లు నీ పుత్రికను నా పుత్రుడు పిత్తునని నీ నోట నువ్వు చాటితువే. అన్నదమ్ముల నుండి ఆశించినది ఇంతకంటే ఏముండదు. నీకే పోయినదమ్మా, ఇది వివాహ సమస్య. కలకాలము కలిసి సౌఖ్యమింతే ప్రాణ సమానయౌ సుతలు అపాత్ర అట్టివాడము ఇట్టిరిక్త వాగ్దానం భావింపలేలా, ఆశాభంగము కలిగించలేలా. ఆశించు తప్పితమ నీది కానీ మాది కాదు. ఏ భాగ్య భోగంలో చూసుకొని నీ పుత్రులకు నా పుత్రులకు కూడుగుడ్డులకు మొహమ్మ గుడ్డల కారణంలో సంచరించు గట్టిగా ధరించు. ఈ బారా భూపతి ముందున ఎవరయ్యా దరిద్రులు? కన్న కూతుర్ని వసము కఠిన కర్మలుందురా. ఎవరయ్యా దరిద్రులు? బంధు మర్యాదైన పాటింపక నోటికొచ్చని కులని ప్రసంగించిన పెద్దలకు మర్యాద కాదు. కాల వసంగు నందమకి కలుగు సమస్తము నాయపాలనో దేరక పాండవులు
కష్టములొందుగాక దుశ్శీలు గౌరవాదములు చేకునవచ్చుగాక తాత్కాలిక రాజ సంపదలు దక్కునే వారికి దక్కనిక్కునే దక్కనీయకుండా చిక్క పట్టుకొని కూర్చొని ఉండము. నీవు దరిద్రుడవు, నీ తండ్రుల దరిద్రుడు. ఎక్కడ లక్ష్మణ కుమారుడు, ఎక్కడ ఈ అభిమన్యుడు? సకల రాజన్యమొకట నీ రాజుత పాద పంకేలుడు లక్ష్మణ కుమారుడు. దత్తపుత్ర కట్టగినట్టుధారి అర్జునపుత్రుడు ఈ అభిమన్యుడు. జగజ్జేతీయ మానవీయ వైభవ విరాజ్య సాత్ర కీర్తి లక్ష్మణ కుమారుడు. విహార దురంతర దుష్కర ముష్టింపతుడు ఈ అభిమన్యుడు. సకలములకు పాతాళము గల వ్యత్యాసం. సానుకూల సంభాషణ. గతి లేక పుట్టింట పడి ఉండట చేత కదా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ధనమున దరిద్రమైన దరిద్రమా నీవలా చేసిన వాగ్దానం తప్పిన వారు పాండవుల ఒక్కరైన కలరా? ఏది పాపం, పాండవులు ఎరంగని వాడిని నన్ను కళ్ళను పోడుచుంటివా? నిత్య దరిద్రుల పాండవులు, గోత్ర సోదరుల పాండవులు, పరస్త్రీ వ్యసన పరాయణ పాండవులు, క్షుద్ర నీచ కపట కఠిన పాప చక్ర పాండవులు. శాంతించిన కొలది జగదేక వీరులమా తండ్రులే దూషించు చంద్ర పరాక్రమపతిన సర్వ దిగంత ఈశో విశారులు పాదములను విడిచి పాటన తీర్చద నీవు బాపై యుద్ధ చేర్చలేచిది బాపై యుద్ధ క్షణమైన ఉండరాదు రమ్మపోదాం. శ్రీకృష్ణ పుట్టెడు పరాభవంతో పోతున్నాను. అమ్మా నీవేనా పోవాలను తల్లి? పోవకుండా నా తల్లిలకు కావలసిన ఆడపిల్లలు శత్రువులు కొని పోవచ్చున్నా చూసి ద్వారకడ పడి ఉండమందువా? అవును, ఎట్లుండగలవు? మేము చెల్లెలివైన నీకు తీరని పరాభవం కొని తెచ్చిన నేను నీ పక్షమున పలుకువారు లేరు. అమ్మా సుభద్ర, నీవు పుట్టి పెరిగిన నీ నట్టింట లేరు నీ పక్షమున పలుకువారు లేరు. లేదు పుట్టిన స్థానము లేదు నీవు. అన్నా మన సుభద్ర ఇల్లు విడిచి పోవలసినదేనా? పెట్టనియనంటిది కానీ పొమ్మంటున్నా. అన్నా వారి ఒక్కసారి చేతులకి నేడు చూడాలి. చిరుతప్రాయం నుండి ఈయనదాయక సంచరించుతున్నా నీ మేలుని నీ పుత్రుని మధ్యకి ఇవ్వమన్నా. అన్నా బాధవ్యమైన యోచింపమన్నా నా మాట. అమ్మా నీకేమైనా మంచి ఆ ప్రభువ చేరి భిక్షకులకు పెళ్లి కాకుండా మాను సంప్రీతితో బ్రహ్మచారిగా జీవిందు మనదు రమ్ము. అర్థముగాని పాండవ పక్షపాతమే ఇంతవరకు తెచ్చినది.
నా బిడ్డ మనసును కూడా విషపూరితము గావించింది. ఎక్కడి తమ్ముడో ప్రాప్తించింది. అన్నకు తగిన తమ్ముడు కాలేకపోయితేనని విచారించుంటుంది. మరి ఒకనాడు నాకు అన్నా, నేడు కఠిన చిత్తుడివై చెల్లెలను పరామర్శించినట్టు మరి ఒక రోజు నాకు ఈ అవమానము తప్పున. మరి ఒకనాడు నాకు బిడ్డము తప్పిదనుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నానో నా హృదయం హిమోత్పర్వతం. ససే నమ్మ పోదాం. నేను రావు రాను. రావు ఎవరు ఏమనుకున్నాను ఈ పెళ్లి జరిగి ఈ పెళ్లి ఎట్లు జరగడం నేను చూచేతను. కష్టపడి ఈ గానాన్ని సంపాదించారు కదా స్వామి. గానమునదే కష్టసాధ్యమైన కదా, అందులో భక్తితో కూడిన గానమునగా చెప్పవలైనా. ఇప్పుడు నీ గానం ఎవరికి కావాలని స్వామి? ఇప్పుడు మీకు కావలసినది జ్ఞానము. జ్ఞానము అంటే అది నాకు లేదని అని అభిప్రాయము ఉన్నచో కలహప్రియుడని ఎందుకు పిలుస్తున్నారు స్వామి మిమ్మల్ని? కలహము మాత్రము సామాన్య కలయ, కలహము కల్పించడం కూడా అది ఒక మహాకలయే స్వామి. ఈ కలహానికి కొంతకాలం స్వస్తి చెప్పి ఏ అడవులలోకి పోయి ముక్కు మూసుకొని తపస్సు గావించు కదా స్వామి. తపంబు నచ్చిన ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవును. బ్రహ్మదేవునికి నేనే ప్రత్యక్షమవుతును. లోకాలు తిరుగు నాకొకరికి ఇంకొకరి ఆటంకరి ఉన్నదయ్యా రైవతక. కొంతకాలము భూలోకము సంచరణ మానవేయకూడదా స్వామి? భూలోకంలో మానవులకు నావరణ కలిగిన రహస్యమేమియో? ఒకటా రెండా లక్షలు స్వామి. లక్షముల? అవును స్వామి. ఇద్దరు కలిసి ఉన్నా మీరు ఓర్వలేరు కదా స్వామి. ఎంత అవాండము నా నెత్తిన వేధిస్తున్నా స్వామి. భార్యకు భర్తకు
కదా స్వామి. సరే సరే, ఒకవేళ నేను కలహములు పెట్టి తిని అనుకో, వారిలా బుద్ధి లేక కలహించుకోలేదారు. బుద్ధి లేని వాళ్ళనే తమరు వెతికి 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 పట్టుకుందరు కదా స్వామి. రేవతగా ఎంత అభాండము నా నెత్తిన వేసిటివయ్యా. ఎప్పుడైనా మా అక్క రేవతి ఇంటికి వచ్చి మీరు బలరాములు వివాహం గురించి చర్చించిందా స్వామి? చర్చించడం వారు విడగొట్టడానికి మీరు ప్రయత్నం చేసి కదరా స్వామి. రేవతగా ఒకరికి మేలు చేయనప్పుడు ఇంకొకరికి కీడు జరుగుట అది ప్రకృతి. రేవతగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటి స్వామి అది? ఎంతకాలం నుండి నీకొక మేలు చేయదలంచుకునయ్యా. ఏమిటి స్వామి అది? బలరామ భూపతి నీకు ఏమి ఎగురు? మా అక్కను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను అతనికి బావనవుదును. బావనవుదివైన నిన్ను ఏనాడైనా సరివారిలో గౌరవించినాడా? నోరారా ఒక్కసారి అయినా బాబా అని పిలిచినాడా? లేదు స్వామి, లేదు. నీవేమైనా తక్కువ వాడవా? రైవతకాద్రి రాజధాని అయిన చెలాయిస్తున్న రాకుమారుడే. అవును స్వామి, మా తండ్రులు మా పినతండ్రులు రాజుల స్వామి. అట్లాంటి నిన్ను అనాదరించుడా ఎంత పాపము. అవును స్వామి, నిజము నారదా. నన్ను ఆయన అవమానించుతున్నాడు స్వామి. అతను కూర్చున్నప్పుడు నేను నిలబడవలనే అతను ముందు అతను చెప్పి రే అనిత అటుపో ఇటుపో అంటే నేను వినాలన్నా స్వామి. అట్లయినా నీ యశస్సు నీ గౌరవము ఏ బగురు? అవును స్వామి, అవును స్వామి. ఇప్పుడే నేను పోయి ఆనప్పల రాముని బావా అని పిలిచింది స్వామి. రే బావా అటుపో అటుపో అని ఎదురుగా పీట వేసుకొని కూర్చొని శాసించగలను స్వామి. అట్లయినా నీ గౌరవము దక్కును. మంచి పని చేసింది స్వామి. ఇక్కడ నేను వెళ్ళి వస్తున్నా స్వామి. నాకు స్వతంత్రం వచ్చినాయి స్వామి. మా పొలరు బావా వాణిని వాణిని పిలిచాయి స్వామి. నన్ను స్వతంత్రం వచ్చిన స్వామి. నాకు అప్పుడే ఆకలిగా తల్లి. కుమారా, నిన్న వైకుంఠ ఏకాదశి కటికోపవాసము చేసింది కదరా. ఇంత వృద్ధైనను ద్వాదశి పారాయణమును గావింపలేదే. తల్లి ఆకలి తెప్పజాలని వాడు నీవెక్కడ పుత్రుడవునా? ఎంత మాట పలికితే ఎంత మాట పలికితే ఇప్పుడే
దున్నపోతున్నాను 10,000 మంది మనుషులను తీసుకొని వచ్చి నీకు ఆహారముగా సమర్పిస్తాను. దేనికే మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఒక్క సత్బ్రాహ్మణుని పూజించినట్టు స్వర్గం అంటే మన పెద్దలు చుందురురా. ఏకాదశి వ్రతం అనగానేమి బ్రాహ్మణ సంహారం అనగానేమి ఇది నీ తాత చేసినాడా లేక లేక నీ ముట్టాత చేసినాడు? అయ్యో నా పిచ్చి తండ్రి, ఈ వ్రతము నీవు పుట్టుకు ముందు నుంచి ఆచరించుచున్నానురా. ఒకనాడు మీ తండ్రి గారైన భీమసేన మహారాజు గారు నన్ను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ముద్దులాడి నా మోహనాంగి నా కుసుమ కోమలాంగి నంబి నీకు నారాయణ మంత్రము ఉపదేశించును. నారాయణ మంత్రం ఉపదేశించును. సంవత్సరమునకు ఒక్కసారి ఉపవాస వ్రతమని ప్రేమతో మంత్రోపదేశము చేసినాడు రా. నేను మహాపతివ్రతను కనుక భర్త యాజ్ఞను శిరసావహించుతున్నదానను రా. అటులైనా నా తండ్రి గారు బ్రాహ్మణుకు చెప్పమని చెప్పినాడా? అమ్మా ఏమిరా, మానవుల ఉపవాసం ఉన్న కూరగాయలు తిందరు, మరి మనము రాక్షసులు ఉపవాసం పడిన సద్బ్రాహ్మణుని పూజింపవలేనురా. మాట బ్రాహ్మణులు మనకెక్కడ చెప్పినే వారే దేవాలయంలో కూర్చొని ముక్కు మూసుకొని తపము చేయుతుందరు. ఆ వారు మనకెక్కడ చిక్కును? కుమారా, బ్రాహ్మణుడు చిక్కకున్నా క్షత్రియుని కొనిరా. మరి మరి వాడులో చిక్కకుండా ఏమి చేయవలను? వారు అధమము వైశ్యుడు, గిన్నెలో ఎప్పుడైనా సరే ఆకలి పోయి ఇప్పుడే పోయి బ్రాహ్మణులు వచ్చి నీకు ఆహారంగా సమయం నాకు ఒక చిన్న సందేహం. ఏమది? నిన్నంతా కఠిన ఉపవాసం ఉంటుంది కదా, మరి ఈరోజు ఒక్క సద్బ్రాహ్మణుడు పూజించిన నీ ఆకలి ఎట్టి తిరిగి తల్లి? కుమారా, ఒక్క బ్రాహ్మణుని పూజించి దిక్కులు పిక్కటిల్లునట్లు నా కొరకై స్వర్గద్వారంలో అట్లయినా ఇప్పుడే పోయి ఒక గుండు వంటి బ్రాహ్మణుడు కాచుకోను